వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. కామారెడ్డి జిల్లా మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వార్షిక మహాజన సభ జరిగింది. గుజ్జారి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో రైతులు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. సంఘం ఖర్చులను ఆమోదించారు. నూతన సభ్యత్వం కోసం పిలుపునిచ్చారు. పంట మార్పిడి వల్ల లాభాలు గణనీయంగా పెరుగుతాయని గుజ్జారి రమేష్ తెలిపారు. గుజ్జారి రమేష్ మాట్లాడుతూ, పంట మార్పిడి ద్వారా రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చు. నూతన సభ్యత్వం, ఖర్చుల ఆమోదంతో సంఘం మరింత బలోపేతమవుతుంది. పలు అంశాలపై రైతులు ఎప్పటికీ అవగాహన పొందాలని వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ సూచించారు. చల్మెడ గాని, నందోకులం గాని, నస్కల్ల గాని 100% పొల్లు పెడుతురు. రైతులకు మీరు ఏమన్నా కానీ కష్టపడరు, మీరు నష్టమవుతారని అందరు చైర్మన్, బీర్మన్ అందరు వచ్చి ప్రతి ఒక్కరికి అందరు ఖర్చుతారు. ఇప్పుడు నువ్వు కూడా అన్ని విలేజ్ పోయి అట్లా చేస్తేనే మాట్లాడు. అట్లనే కాక నువ్వు అలాగే మాకు యూరియా సమస్య రీసెంట్గా నేను గెలిచిన తర్వాత మొదటిసారి కోనాపూర్కి ఒక లోడ్ యూరియా వచ్చింది సార్. అలాగే నిత్యం వచ్చినప్పుడు కోనాపూర్ గ్రామ రైతులు ఇబ్బంది పడకుండా మాకు కూడా ఒక లోడ్ వచ్చినప్పుడు అక్కడ వస్తే, ఇప్పుడు మాకు అంబర్పేట పోయినప్పుడు అక్కడ బుకింగ్ అందరు బాగుండాలని చెప్పేసి దాన్ని 3 బస్తాలకు లిమిట్ చేసారు. యాక్చువల్లీ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం 90 కిలోలే, అంటే 2 బస్తాలు మాత్రం ఎకరానికి. కానీ రైతులు గొడవ చేస్తారని చెప్పేసి ఇబ్బంది పడతారు అలవాటు కాబట్టి 3 బస్తాలు లిమిట్ చేసి యాప్ పెట్టారు. 1200 కాదు 12,000. సారీ, 12,000 ఎకరాలు మన సాగు భూమి. దానికి ఎకరానికి 3 బస్తాలు లెక్కేస్తే మనకు 1642 టన్నులు రావాలి. కానీ ఇప్పటికీ మనకి 1720 టన్నులు వచ్చింది ఆల్రెడీ మన మండలికి. అయినా సరే ఇంకా మళ్ళీ రిక్వైర్మెంట్ పెడుతున్నాం, రిక్వైర్ చేస్తున్నాం, మనకు రూజా పెడుతారు. ప్రతి 3-4 రోజులకో బండి కడతారు, రైతుల పైసలు కడతారు. 2కి 3 చేయరు, ఏమైతుంది పాపం. అమౌంట్ ఎక్కువ కట్టి 2 లక్షలు 3 లక్షలు చేయాలి. రైతులే కదా, ఇది ఏకగ్రీవ తీర్మానం చేయాలి. మన రైతులే కదా బాగుపడేది. మన ఊళ్ళకో ఇస్తలేం కదా, వేరే జిల్లా వాళ్ళకి ఇస్తలేం కదా. 4వది మన ప్యాడ్ అని అంటారు, కానీ సొసైటీ తోటి పరిధిలో ఏది ఉంటుందో అదే చేస్తారు వాళ్ళు. మనం ఆ వడ్లు లారీలు రాదంటే మనం పోయి కలెక్టర్ దగ్గర కూర్చుండి మా మండలి తీసుకున్నాకనే ఇంకొస్తున్నారు సివిల్ సప్లై డిఎం దగ్గర మనం కూర్చోవాలి. నర్సగోడు పరిధిలో నర్సగోడు ఓడు సేనారెడ్డి పోవాలి, లేదంటే మనం పోవాలి. మనం పోయి మా బియ్యం పోయినా, మా వడ్లు పోయినాకనే వేరే పంపుని మేము రాని మా ఊరవతలనే పడేస్తామంటే వాపసు కొడతామని చెప్పాలి. వీళ్ళు జోక్కున్నారు, వాళ్ళు వీసుకున్నారు, మనం ఏడ్చుడు కాదు. మనం దలుచుకుంటే అక్కడికి అటే మారిపోతాయి అంతే. అది మన దగ్గర ఉండాలి. నర్సగోడు చేయడు, ఆఫీసర్ డోల్ చేయాలి, మన రైతులే. మా మండలంలో ఒక్క లారీ కూడా రావద్దు మా ఎవరిసేదాకా అని చెప్పాలి. ఈ పద్ధతి మనం చేయాలి, లీడర్లు చేయాలి. ఇది ఓళ్ళ వదిలేసి మనం తీసులాడుకుంటూ కాదు. ఈ పద్ధతి మనం పద్ధతిలో పోతే మంచిగా మన మండలం డెవలప్ అవుతుంది. మన ఓళ్ళ మీద ఓలేసుకొని పనికిరా. అధికారులకు, వేదికలో ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్న నాతోటి రైతులందరికీ నమస్కారం. అయితే ఇక్కడ మాట్లాడిన సమస్యలన్నీ రైతులకు ఉన్నాయి, అందరం అనుభవిస్తున్నాయి. కాకపోతే దీంట్లో రైతుల పాత్రనే ఎక్కువ ఉన్నది. నేను కూడా రైతునే. ఈ రోజు వరకు కూడా 15 ఎకరాలు నాటేసిన. గొప్పతనం కోసం చెప్పుకున్నాడు కాదు, ఇంతకుముందు తమ్ముడు అన్నాడు నీకు వ్యవసాయం చేస్తే ఏర్పడుతుందని. స్వయంగా నేనే దుంతా, స్వయంగా నేనే ఒడి చేస్తా, నాటేస్తా ఇప్పటికి కూడా. అయితే మాకు కూడా తెలుసు ఈ జాలి పట్టే 1,88,20,211 రూపాయలు. ఎన్డీసీసీ బ్యాంకు నుంచి విడ్రా 6,74,539 రూపాయలు. ఎన్డీసీసీ బ్యాంక్ కరెంట్ అకౌంట్ నుంచి 1,62,38,216 రూపాయలు. కరెంట్ అకౌంట్ విత్ టెస్కాప్ నుంచి 78,40,574 రూపాయలు. కరెంట్ అకౌంట్ విత్ మార్జిన్ అకౌంట్ నుంచి 94,24,247 రూపాయలు. అనామత్ ఇవ్వవలసిన ఖాతా నుంచి టీఎస్ మార్కెట్ నుంచి 54,57,971 రూపాయలు. సోమాన్ బ్రదర్స్ నుంచి 10,68,000 రూపాయలు. ఓంకార్ మాల్ నుంచి 8,19,000 రూపాయలు. ఎల్లంకి రాజమౌళి నుండి 36,22,800 రూపాయలు. ఇఫ్కో నుండి 6,73,440 రూపాయలు. సస్పెన్స్ దుబాయ్ మెంబర్స్ 70,808 రూపాయలు.
కృష్ణ ఏజెన్సీ నుంచి 63,48,800 రూపాయలు, భాగ్యలక్ష్మి ట్రేడర్స్ నుంచి 18,25,000 రూపాయలు. వర్తక ఆదాయం అంటే మన వరధాన్యంపై వచ్చిన కమిషన్ 93,37,586 రూపాయలు. బ్యాంక్ బిల్డింగ్ కిరాయి 1,40,000 రూపాయలు. షాపింగ్ కాంప్లెక్స్ కిరాయిలు 1,13,000 రూపాయలు. గోడౌన్ కిరాయి 21,000 రూపాయలు. షేర్స్పై డివిడెండు మనకు వచ్చింది 1,85,420 రూపాయలు. ఈ రకంగా లాభ నష్టంల ఖాతా 8,002 రూపాయలు. దీని డీటెయిల్స్ సేల్ ఆఫ్ ఫార్మ్స్ నుంచి 3,000, ఎన్డీసీసీ బ్యాంక్ ఎస్బీలపై వచ్చిన వడ్డీ 503 రూపాయలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ 4,499 రూపాయలు, ఇట్లా 8,002 రూపాయలు. అయితే మనకు సంఘానికి వచ్చిన జమ మొత్తం 21,11,44,866 రూపాయలు. అంటే మనకు ఆ సంవత్సరంలో ప్రారంభ నిల్వ 31,518 రూపాయలు కాగా మొత్తం 21,11,76,380 రూపాయలు ఈ సంఘానికి వచ్చిన మొత్తం జమలు. సంఘం నుంచి ఖర్చు మనం సభ్యులకు చెల్లించిన వాటాధనం 1,07,176 రూపాయలు. బ్యాంకులో డిపాజిట్లు ఎన్డీసీసీ బ్యాంకులో ఎస్బీ అకౌంట్లో 3,97,322 రూపాయలు. ఎన్డీసీసీ బ్యాంక్ కరెంట్ అకౌంట్లో 1,67,59,466 రూపాయలు. ఎన్డీసీసీ బ్యాంక్ ఎస్టీ వాటాధనం చెల్లించింది 3,02,000 రూపాయలు. కరెంట్ అకౌంట్ విత్ టెస్కాబ్లో 80,43,468 రూపాయలు. కరెంట్ అకౌంట్ విత్ మార్జిన్ అకౌంట్లో జమ చేసింది 97,15,919 రూపాయలు. ఎన్డీసీసీ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు మనవి 20 లక్షల రూపాయలు. బ్యాంకులో చెల్లించిన రుణములు క్రాప్ లోన్లపై చెల్లించిన అప్పులు 6,20,043 రూపాయలు. ఎల్టీ అప్పులు 34,008 రూపాయలు. ఆర్ఎస్పీ గోడౌన్ అప్పులు 3,41,025 రూపాయలు. లోన్ అండ్ డిపాజిట్పై చెల్లించిన 24 లక్షలు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు వీళ్ళు అర్ధవార్షికవి మనకు చెప్పిండ్రు, జమ ఏంటి ఖర్చు ఏంటి, మీరు అందరూ విన్నారు. అందులో ఏమన్నా ఉంటే మీకు క్వశ్చన్ చేయండి. మీకేమన్నా ఫెసిలిటీస్ కల్పించాలని మీరు కొన్ని కోరుకున్నారు, అందులో చేయగలిగినవి సొసైటీ కానీ వాళ్ళకు ఉన్న హెడ్ ఉంటే వాళ్ళతో కోఆర్డినేషన్ అయ్యి మీకు మంచి జరిగేలాగా చేస్తామంటున్నారు సార్. మరి వాళ్ళు ఏదైనా అడిగినటువంటి కళ్ళాలు కానీ ఇంకేదన్నా ఉంటే, అంటే నాకు వీటి మీద ఐడియా లేదు, ఇక్కడ విన్నటువంటి ఏమన్నా ఉంటే మాత్రం వాళ్ళకు మంచి జరిగేలాగా వెసులుబాటు కల్పించాలని మిమ్మల్ని వాళ్ళ తరపున నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆ రకంగానే కొన్ని జరిగినాయి, జరిగితే కూడా మేము అట్లనే అక్కడనే ఎవరైతే వాళ్ళ యొక్క ఇక్కడ ఎంట్రీ చేసుకుంటారు పొల్లు లేని ఎన్ని ఉన్నాయి ఆ బ్యాగులకు కూడా అవి కూడా కట్ చేయకుండా చూసినాము. ఆయన కూడా చూసిండు జరిగింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మాట జరిగింది వాస్తవం సార్. అది ఇప్పుడు మాజీ చైర్మన్ అయినటువంటి బాయికాడి బాలయ్య గారు మరి అమూల్యమైన సందేశాన్ని పర్సనల్ ఇన్ఛార్జ్ రమేష్ గారు, మరి బీవీపేట గ్రామ సర్పంచు, మరి అన్ని గ్రామాల సర్పంచులకు, మరి రైతులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయ్యా, ఇప్పుడు మన రైతులు అడిగేది కరెక్టే. వారికి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు పరదాల గురించి మీరు పేర్లు రాసుకోండి. మేము సేనారెడ్డి గారు కానీ మట్టశీన్ కానీ మేము సాయి కానీ పోయి బ్రాండెడ్ ఎంత సైజు ఓలకు అవసరం ఉంటుందో ఇది నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ ఇవి ఎంత సైజు పరదాలు అవసరం ఉంటాయో అవి మేము హైదరాబాద్ ఖర్చు లేకుండా మా కార్లలో పోయి బుక్ చేసి మీరు పేర్లు నమోదు చేసుకోండి. అవి బుక్ చేసి ఎంత సైజు కావాలా, ఎంతమంది కావాలా అవి మేము బుక్ చేసి ఈసారి ఈ సీజన్కి వచ్చినట్టే హైదరాబాద్ వెళ్ళి మనం డబ్బులు కట్టాలా, బుక్ చేసుకున్న వాళ్ళు వచ్చి డబ్బులు కట్టి తీసుకెళ్ళాలా. కానీ ముందుగా కొంత పర్సెంటేజ్ తీసుకోవాలి. బుక్ చేసినవి వచ్చి ఇన్నే ఉండి మళ్ళీ తీసుకెళ్ళకపోతే ప్రాబ్లం అవుతుంది, సొసైటీ మీదే పడుతుంది బాడెన్. బుక్ పేరు నమోదు చేసుకొని 1,000-2,000 కట్టించుకోండి. అవి కట్టించుకొని ఆ పరదాలు ఇట్లా ఇట్లా గుంజితే చినిగిపోయేది కాదు, లారీ మీద కప్తారు చూడు, ఆ సైజు పరదాలు ఉంటాయి. అటువంటి అవసరం ఉన్న వాళ్ళకు అటువంటి బుక్ చేసుకుంటే 10 సంవత్సరాలు వానికి రైతుకు ఉపయోగపడుతుంది. మరి అదే మిగిలినట్టు ఏంది మనకు జీపీకి అటాచ్ చేద్దామా లేదా అన్ని ఊర్లలో కూర్చుండబెట్టి కమిటీలు కూర్చుండబెట్టి సరే గవర్నమెంట్ నుంచి నిధులు రాస్తాయి, ఆ నిధులకు మనం కొన్ని సొసైటీ ట్యాప్ చేసి మళ్ళీ ఆ కళ్ళాలు పోద్దామా, జాగాలు ఏడున్నాయి అవన్నీ ఒక కమిటీ మనం విలేజ్ లో కూర్చుండి నిర్ణయం తీసుకోవాలి. మనంతలో మనం అది పోయమంటే కాదు పోదు కాకి లెక్కలు అవుతాయి. కాకుండా ఇది 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 ఇంపార్టెంట్. ఇది
ఇది రాసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఈ సీజన్కే చేద్దాం. డబ్బులు తీసుకోండి ఒక్కటి. రెండవది, ఇప్పుడు మన తమ్ముడు అడిగిండు ఏమని, మాకు 30,000 ఇస్తున్నారు, స్పెషల్ ఆఫీసరే బ్యాంకులు ఇస్తున్నాయి, కానీ 30 కాకుండా ఈ మహాజన సభ తీర్మానం చేస్తున్నాం, వాళ్ళకు కూడా 50,000 ఇవ్వండి. మహాజన సభ తీర్మానం చేయండి. 50,000 వచ్చేది రైతే కదా బతికేది, వాళ్ళకి కూడా ఇచ్చినట్టు చేయండి. మళ్ళీ ఇంకొకటి, మీరు ఒకటే అన్నారు, యూరియా విషయంలో పెద్ద వాళ్ళకి వస్తున్నాయి, చిన్న వాళ్ళకి వస్తున్నాయి కాదు, పట్టోళ్ళకి ఏర్పడుతుంది బాధ. అందరికి రావాలా యూరియా. నరేందర్ గారు చైర్మన్, మాజీ చైర్మన్ రెడ్డి గారికి, బాలయ్య గారికి, వివిధ గ్రామాల సర్పంచ్లకు, రైతులకు, ముఖ్యంగా ఏంటంటే నేను సర్పంచ్గా గెలవక ముందే చెప్పిన సెనరేట్ సార్ నేను గెలవగానే మాకు లోడ్ మసాలా దిగాలంటే దిగిపించినందుకు చెప్తున్నాను సెనరేట్ సార్కు. మరి ముఖ్య విషయం ఇంకోటి ఏంటంటే జనగామను మెయిన్ సెంటర్గా తీసుకొని అంబర్పేట్, మాదాపూర్, చిత్రాంపల్లి కలిపి ఒక సొసైటీ చేయాలని కోరుతూ నేను సభాముఖంగా తీర్మానం చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభకు విచ్చేసినటువంటి అతిరథ మహారథులకి, అలాగే రైతులకి అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు. నానా రకాల అంటే రైతుకే సమస్యలు ఉంటాయి. మనం చూస్తాం, ఒక చిన్న ఫోన్ తయారు చేసిన వ్యక్తికి ఆ ఫోన్ రేట్ ఫిక్స్ చేసుకునే అర్హత గతం నుంచి మనకు వస్తుంది. కానీ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చుకునే మన దేశంలో లేదు. కానీ దయచేసి రైతులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పంట మార్పిడి జరగాల. ఫస్ట్ పంట మార్పిడి జరగనంత వరకు ఇట్లాంటి ఎన్ని సభలలో పాల్గొన్నా, ఎన్నిసార్లు ధర్నాలు చేసినా, ఎంతమంది మీదికి మనం ఏం చేసినా మన బతుకులు మారాయి. ఎందుకంటే మన ఉమ్మడి జిల్లాలోనే తీసుకుందాం, ఇప్పుడు అంకాపూర్, అన్సాపూర్ అక్కడ సైడ్ వెళ్తే అదే రైతు కుటుంబం ఎట్లా ఉంది, మన దగ్గర పనిచేసే మనం పండించే పంటకు మన కుటుంబాలు ఎట్లా ఉన్నాయి మనం గమనించాలా. కాబట్టి పంట మార్పిడి ఖచ్చితంగా జరగాల. జరగనంత వరకు ఏ ఆఫీసర్ ఏం చేయలేడు, ఏ లీడర్ ఏం చేయలేడు. మనం మన కుటుంబాలను నిర్ణయించుకొని మనకు ఎకరం భూమి ఉంటే ఆ ఎకరం భూమిలో ఏ పంట పడుతుంది, వరి తప్ప. సరే వానాకాలం వరేసినావు బాగానే ఉంది, యాసంగి వచ్చేసరికి వరేసినావు, ఆ 2 సార్లు వేసిన తర్వాత మన కల్టివేట్ సరిగా జరగదు. ఆ 2 సార్లు వరేస్తే యూరియా అంటున్నారు. యూరియా చల్లడం వల్ల మనకి ఎంత నష్టం జరుగుతుంది భూమికే నష్టం. మనం యూరియా కోసం ఫైట్ చేస్తున్నాం. ఫస్ట్ యూరియాను చల్లడం తగ్గించాలా. తగ్గించినప్పుడే వరికి యూరియా చల్లడం వల్లనే నానా రకాల రోగాలు వస్తాయి. మన మా మందాన్ని ఈ మందాన్ని విపరీతంగా ఖర్చులు పెట్టి యూరియా చల్లుతావు, మళ్ళా దానికి వస్తుంది రోగం. కాబట్టి మనం యూరియా చల్లడం తక్కువ చేసి నానో యూరియా చల్లడం ఎక్కువ చేయాల. మన యూరియా మన దేశంలో తయారు కాదు. కాబట్టి ఇతర దేశాలు అన్నిసార్లు మనకు కావలసినంత ఇస్తుందని మనం చెప్పలేము. ఒకసారి తక్కువ అవుతుండొచ్చు, ఒకసారి ఎక్కువ అవుతుండొచ్చు. ఇప్పుడు చూడండి, మక్క పంట వేయండి. మక్క ఈరోజు మక్కల ధర 2,400 రూపాయలు ఉంది, ఒక క్వింటల్ మక్క. అప్పుడు సొసైటీ ఏం చేస్తుంది అంటే, సొసైటీకి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక లోడ్ కోసము లేబర్ను తీసుకొచ్చి పెట్టలేము, ఒక లోడ్ కోసము ఇది చేయలేము. మనం రైతులు మనమే మన ఊర్లో డిసైడ్ చేసుకోవాలా. పక్కకు పోతే రైతు సంఘాలు ఏర్పడతాయి, కానీ మన దగ్గర రైతు సంఘాలు లేవు. మనము గ్రామాల రైతు సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి. చేస్తే పండుతుంది అనుకుందాం, ఆ ఏరియా మొత్తం వరే వేయాల. ఒక ఏరియా ఉంటుంది మక్కేయాల. ఇందాక అన్న చెప్పినట్టు ఒక ఏరియాలో మొత్తం కూరగాయలు వేస్తే ఈరోజు కూరగాయలు మనమే మన ఊర్లోనే మనం వ్యవసాయం చేసి మనం కూరగాయలు కొంటున్నాం. ఇంతకుముందు కొంటుంటిమా? మనము చెరుకు పెడితే చెరుకు గెరలల్లా టమాటా పెట్టేది, వంకాయ పెట్టేది, మిరప చెట్టు పెట్టేది. మన పంటను మనమే తినేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. రైతు అనేది ఈజీకి అలవాటు పడ్డాడు. దయచేసి, ఎందుకంటే నేను రైతునే, నేను ఒక 5 ఎకరాలు చెరుకు పెట్టినా, నా చుట్టుపక్కల ఎవరు చెరుకేయలేరు. నా చుట్టుపక్కల ఎవరు చెరుకేయకపోతే నా చెరుకు మొత్తం 5 ఎకరాల చెరుకుకు 85 టన్నుల చెరుకు వచ్చింది. 5 ఎకరాల చెరుకు ఎన్ని టన్నులు రావాలా?
ఒక ఎకరానికి కనీసం 35 టన్నులు రావాలా, 40 టన్నులు రావాలా. అంటే మనం పంట వేసే విధానంలో మనం చేంజ్ కావాలా. తప్పుగా అర్థం చేసుకోకండి. మనం ఫస్ట్ మనం వేరే వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాము, మనల్ని అలసుగా తీసుకుంటున్నారు వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే. మనమే పంట మార్పిడి చేసి మనం కరెక్ట్ చేస్తే మన దగ్గరికి వ్యాపారస్తుడు వస్తాడు ఖచ్చితంగా. ఈరోజు అన్న చెప్పిండు ఇందాక సీనన్న, అదే రైస్ మిల్క్ పోతే 2 కిలోలు తక్కువ చేస్తే కొన్నాడు. ఎందుకు కొంటాడు? మనం మనసు అయిపోయినాం వాళ్ళకి మనం మనసు అయిపోయినాం కాబట్టి తక్కువ చేస్తే తీసుకున్నాడు. ఇక్కడ బీబీపేట పరిధిలో ట్రాక్టర్లు పెట్టి ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు పెట్టి మన రైతులే మిషన్లు కొంటే ఏ ఒక్కరికినగా మిషన్ అది వాడుకోలేరు. ఇదే మనం కొద్దిగా ఈ వాగు దాటితే ఇంకొక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పోతే అక్కడ పోయి చూడండి మీరు, ప్రతి ఒక్క రైతు జాలి పడతాడు. 41 ఇంతకుముందు రైతన్నలు చెప్పిన సమస్యలు వాటిపైన ఒకసారి దృష్టి పెట్టి మన సొసైటీని అభివృద్ధి పదంలో నడిపేయాలని సిఇఓ గారికి తెలియజేస్తాం. మహాజన సభకు అధ్యక్షత వహిస్తున్న ఇన్ఛార్జ్ చైర్మన్ అయిన రమేష్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులుగా మన గ్రామ సర్పంచ్ స్వాతిక గారికి, మరియు అదేవిధంగా మన అన్ని గ్రామాల తిజాల్పూర్ జనగామ గ్రామ సర్పంచ్ అయిన సీన్ గారికి, షేర్పల్లె గ్రామ సర్పంచ్ గారికి, పేర్జర దేవయ్య గారికి, మరి అదేవిధంగా మల్కాపూర్ సర్పంచ్ గారికి, తియాల్పూర్ సర్పంచ్ అమ్మగారికి, పేరు తెలియదు కాబట్టి తియాల్పూర్ గ్రామ సర్పంచ్ గారికి, మరి ఉప సర్పంచ్ గారికి, మరి యొక్క కోనాపూర్ సర్పంచ్ గారికి, మరి అదేవిధంగా ఫిలిం బోర్డ్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా రాజు గారికి, అదేవిధంగా మన బ్యాంక్ మేనేజర్ గారికి, మీ అందరికి కూడా వేదికపై అలంకరించిన మన చైర్మన్ గారు చెప్పిన చైర్మన్ గారికి వేదిక పైన అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మన సొసైటీ రైతాంగ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మన ఇప్పటిదాకా పెద్దలందరూ కూడా సలహా సూచనలు ఇచ్చారు. అందరూ కూడా వెరీ హ్యాపీ. మీ యొక్క సూచనల సలహా ప్రకారమే ఈ సొసైటీ నడుస్తుంది కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా రైతులమే. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా రైతులే. ఇక్కడ వేదికపై కూర్చున్న వాళ్ళంతా రైతు నుంచే ముఖ్యమంత్రి రైతుండో, లీడర్ రైతులు, అందరు రైతులు. సమస్య అందరికీ కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి కూడా వ్యవసాయం చేసే వ్యక్తి కాబట్టి కోట్ల ఆదాయంతో, అంటే ఉన్న అప్పులన్నీ కట్టినాం కాబట్టి 2 కోట్ల ఆదాయంతో ముందుంటుంది కాబట్టి ఇదంతా కూడా రైతుల యొక్క శ్రమ కృషి. ప్రతి పైసా కూడా రైతుదే. ప్రతి పైసా ఖర్చు పెట్టాలంటే కూడా ఆలోచించి ఖర్చు పెట్టవలసి వస్తుంది కాబట్టి మొన్నటిదాకా మేమంతా కూడా మా పాలకవర్గం ఉన్నది ప్రతి దాన్ని క్షుణ్ణంగా చూసి క్షుణ్ణంగా చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి 1 రూపాయి వేస్ట్ పోకుండా రైతులకు లాభం. అక్కడ ఏమన్నారు కొంతమంది, పోయినా సరే అన్నారు, ఒకరు ఇప్పుడు తాత్పత్రులు కొంత సొసైటీ నుంచి పెట్టాలంటే కొంత పైసలు పెట్టాలి. రైతుల ఉత్పత్తిదారుల సంఘం అనేది కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సంఘం ఏర్పడిన తర్వాత మనము నిజామాబాద్ డిస్టిక్లోనే మెంబర్షిప్ 750 మెంబర్షిప్, అత్యధిక మెంబర్షిప్ చేసిన యొక్క సొసైటీ ఏది అనంటే మన బీబీపేట సొసైటీ. ఇందులో మేము ఏదో సూచనలు సలహాలు ఇచ్చినాం మీ అందరూ డైరెక్టర్లు అందరం కూడా. కాకపోతే సిబ్బంది, మన సిఇఓ గారు మరి ఒక సిబ్బంది వీళ్ళందరూ కూడా 24 గంటలు శ్రమించి 750 మంది మెంబర్లు చేయడం చాలా గొప్ప విషయం. వీరికి రైతాంగ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి సార్. ఎందుకంటే వాళ్ళ కృషి అమోఘమైనది. ఎందుకంటే ప్రతి రైతు దగ్గరికి పోమని చెప్పినాం. మేము కూడా అక్కడ ఉన్న విలేజ్లలో లీడర్లకు, పెద్ద మనుషులకు కూడా చెప్పినాం. అది కూడా ఒక సంఘంగా ఉంటుంది కాబట్టి అది కూడా ఏంటంటే ఆ యొక్క సంఘ సభ్యులు అందులో కూడా అభివృద్ధి చెందితే అందులో డివిడెండ్ కూడా ప్రతి సంఘ సభ్యునికి కూడా వస్తుంది కాబట్టి అది మంచి ఆలోచనే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అమౌంట్ ఇస్తుంది కాబట్టి అది మంచిగా ఉంటుందని చెప్పి ఆ యొక్క ప్రతి విలేజ్ నాయకులకు కూడా చెప్తే వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించి 750 మెంబర్షిప్ మన డిస్ట్రిక్ట్లే ఫస్ట్ మనది మొదటి స్థానంలో ఉన్నది కాబట్టి ఈ యొక్క చేసిన దానికి ఈ యొక్క సిఓ గారికి మరియు ఈ యొక్క సొసైటీ యొక్క వాళ్ళందరికీ కూడా పేరు పేరున రైతాంగ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ
అదేవిధంగా మన యొక్క బ్యాంక్ మేనేజర్ గారు వారి యొక్క సేవ, ఎందుకంటే కర్షక మిత్ర లోన్ మన బ్యాంకు 90 మందికి ఇవ్వడం జరిగింది. 4,90,00,000 మందికి. ఎంత 4,90,00,000 రూపాయలు 90 మందికి ఇవ్వడం. ఎవరికైనా సరే ఎకరా ఉన్నా సరే 2 లక్షలన్నర వాళ్ళు చెప్పిన యొక్క నామ్స్ ప్రకారం తీసుకెళ్ళండి. ఆయన లోన్స్ కంపల్సరీ ఇమీడియట్లీ అక్కడ కాకుండా మేము డిస్ట్రిక్ట్ లో చేయించి చెప్పి అక్కడికి వెళ్ళి ఇప్పించడం కూడా జరుగుతుంది. వెహికల్ లోన్స్, డైరీ లోన్స్, పోల్ట్రీ లోన్స్ కావాలంటే మీ నుంచి రిక్వెస్ట్ రేట్ ని నా నుంచి నేను కూడా బీపీఎడ్ నుంచి ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పుడు